హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమీ సెవెన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. సో ఆఫ్టర్నూన్ 4:00 అయితే అయ్యింది. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ మీకైతే 3 రకాల పౌడర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ వచ్చి అతి మధురం అనమాట. ఇది అంటే ములేతి పౌడర్. అట్లాగే నెక్స్ట్ వచ్చేసి రోజ్ పెటల్స్ అనమాట పౌడర్ ఒకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముల్తాని మిట్టి. ఈ ముల్తాని మిట్టి, రోజ్ పెటల్స్ ఈ రెండు మీ అందరికీ తెలిసిందే. అతి మధురం అంటే ములేతి పౌడర్ అనమాట. సో దీనివల్ల కూడా చాలా రకాల స్కిన్కి బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఈ మూడిటి వల్ల కూడాను. సో దీని ఫేస్ ప్యాక్ కింద నేను మా అమ్మాయి ఇద్దరు కూడా వాడుతూ ఉంటాం అనమాట. ఎప్పుడుగా రెగ్యులర్గా అయితే నేను ముల్తాని మిట్టే ఎక్కువగా యూజ్ చేస్తాను. మా ఇద్దరం కూడా మా పాప నేనైతేనే. ఇంక ఇది మొన్న ఎగ్జిబిషన్ ఒకటి కనిపిస్తే అందులో ఈ 2 రకాలు ములేతి పౌడర్ ఒకటి, రోజ్ పెటల్స్ ఒకటి, 2 పౌడర్స్ తీసుకున్నాను. ఇంక ఈ 3 కలిపి ఇప్పుడు మిక్స్ చేసి ఒక బాటిల్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ కింద వాడుకోవచ్చు కదా. సో ఇందులో నేనైతే ఎక్కువగా పాలే కలుపుతానమాట. పాలు కలిపి అలా పెట్టేసుకుంటాను ఫేస్ ప్యాక్ కింద. అండ్ దీనికి బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా రకాల మంచి మంచి బెనిఫిట్స్ అనమాట. స్కిన్ స్మూత్నింగ్గా ఇంకా మెరుస్తూ ఉంటుందన్నమాట. సో ఇవి పెద్ద వాళ్ళకైనా పిల్లలకైనా చాలా మంచిది ఇంకా వాడుతూ ఉంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఊరెళ్ళి వచ్చిన తర్వాత నుంచి ఇంకా ఈ పోపుల బాక్స్ ఉంది కదా, ఈ పోపుల బాక్స్ని నేను అసలు పట్టించుకోలేదన్నమాట. అంటే దీన్ని ఒకసారి ఖాళీ చేయాలి, శుభ్రం చేయాలని చెప్పేసి అనుకుంటూనే వస్తూ ఉండిపోయాను అనమాట. ఇంక ఈరోజైతే దీన్ని మొత్తం క్లీన్ చేసేసి కొన్ని పురుగు లాస్ట్లో కొన్ని గుప్పుడు ఎలా ఉండిపోతే వాటిలో పురుగు వచ్చేసింది. అప్పుడే 2 నెలలు అయిపోయింది కాబట్టి వాటిని అన్నీ తీసి మళ్ళీ రీఫిల్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే నేను ఒక దాంట్లో గసగసాలు, ఇంకో దాంట్లో మిరియాలు, ఇంకో దాంట్లో మనకి ఏంటి మెంతులు, ఈ 3 రెగ్యులర్గా నా దగ్గర అయితే ఉంటాయి. ఇంకా ఇది వచ్చేసి తాలింపుదనమాట. అంటే నేను ఇది డీమార్ట్లో తీసుకున్నాను. ఈ ప్యాకెట్ వచ్చేసి ఇది నేను పచ్చళ్ళకి చట్నీస్, టిఫిన్ చట్నీస్ ఇవన్నీ ఉంటాయి కదా, రోటి పచ్చళ్ళని వీటిలో వాటిని వాడుతూ ఉంటాను. ఇందులో శనగపప్పు, పచ్చిశనగపప్పు, ఇంకా ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ కలిపి ఉంటాయి. అది కాక నేను నేను కూరలకు ప్రత్యేకంగా ఉంటుంది, రసానికి ప్రత్యేకంగా ఉంటుంది, అండ్ ఉప్మాలకు అనమాట. ఉప్మాలకు ప్రత్యేకంగా ఒక రకమైన పోపు అనేది వాడుతూ ఉంటాం కదా. సో అట్లాగనమాట. వాటన్నింటినీ కలిపి ఇలాగనమాట వెంటనే ఇలా తీసి ఇందులో చేయి పెట్టకుండా ఒకే దాంట్లో, మనం కూర అనుకోండి ఒక దాంట్లో తీసి వెంటనే వేసేయచ్చు. అట్లాగే చట్నీ అనుకోండి ఒక దాంట్లో తీసి వేసేయచ్చు, ఉప్మా అనుకోండి ఒక దాంట్లో తీసి వేసేయచ్చు అనమాట. చేయి అన్నిటిలో పెట్టాల్సిన అవసరం అనేది ఉండదు మనకి. చక్కగా స్పూన్ పెట్టుకున్నామంటే ఇలా తీసి అలా వంటని చిటికలో చేసేయచ్చు అనమాట. చిన్న చిన్న ప్లానింగ్స్ మన వర్క్ని చాలా ఈజీ చేస్తాయండి, మనల్ని కంఫర్ట్గా ఉంచుతాయి అన్నమాట ఇవన్నీ కూడాను. సో ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇట్లా ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా 5 అలా అయిపోయిందనమాట. ఇంకా నేను ఇప్పుడైతే కోలాటం క్లాస్ ఉంది. సో దానికి వెళ్ళే టైం ఇంకా ఇక్కడ రెడీ అయిపోయాను. నేను రెడీ అయిపోయి ఇంకా క్లాస్కి వెళ్ళే ముందైతే చిన్న బాల్కనీ వర్క్ అయితే ఉంది. ఈ మొత్తం ముందు రోజే నేను ఏం చేశానంటే, ఈ ఎండల వల్ల అసలు వర్క్ అనేది అస్సలు ఫినిష్ అవ్వట్లేదండి. బయట వర్కే, ఇంట్లో వర్కే చాలా కష్టంగా ఉంటుంది. ఒక కిచెన్లోకి వెళ్ళాలన్నా, మనం ఎక్కడ ఏం పని చేయాలన్నా, ఇంకా బయట అయితే ఇంకా చెప్పనక్కర్లేదు కదా. బయటకైతే అసలు రాలేకపోతున్నాం. ఇంకా ఆ ముందు రోజు కాస్తంత మొప్పగా ఉందన్నమాట. సో ఏం చేశానంటే ఇదంతా కూడా క్లీన్ చేసేసాను మొత్తం. ఈ లోపల ఉన్న చెత్త, గడ్డి ఇవన్నీ కూడా పీకేసి అనవసరం మొక్కలన్నీ కూడా తీసేసాను. ఇంక ఇక్కడ చూసారు కదా మల్లెపువ్వు, చక్కగా ఇంకా మల్లెపూలు అయితే వస్తున్నాయి కాబట్టి ఇట్లా మొగ్గలతోటి ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి కదా, చాలా బాగుంటుందండి మల్లె అంటే అయితేను. ఇంక ఇలాగనమాట. ఇక్కడ కొన్ని కుండీలు పెట్టాల్సినవన్నీ కూడా మొక్కలన్నీ పీకేసాను చాలా వరకు కూడాను. తుప్పల కింద పెరిగిపోయినాయి అనమాట. అవన్నీ పీకేసి ఆ ప్లేస్లో కుండీలు అనేవి కొన్ని పక్క జరిపి పెట్టాను. ఇలాగనమాట. మనకి ఇంట్లో అయితే రెగ్యులర్ కొన్ని వర్క్స్ అయితే ఉంటూ ఉంటాయి ప్రతిరోజు మనం చేసుకునే రొటీన్ అయితేను. వాటితో పాటు అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్ట్రా వర్క్స్ కొన్ని చేరుతూ ఉంటాయి అన్నమాట. ఆ రోజు కాస్తంత బిజీ అయిపోతూ ఉంటాము. నాకు ఈ కోలాటం క్లాస్ అయితే ఉంటుందన్నమాట. అది వచ్చేసి ఫ్రైడే, సాటర్డే, సండే కాబట్టి ఆ 3 డేస్ ఇంకా బిజీ. అసలు డేస్ 3 డేస్ ఎలా అయిపోతున్నాయో కూడా తెలియట్లేదు. సో మిగతా డేస్లో నేను చేస్తూ ఉన్నాను అనమాట. అప్పుడప్పుడు ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా కలిపి పెట్టి ఒక్కొక్క రోజు చేసేసుకుంటూ ఉంటున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ అయితేను మధ్యాహ్నం పడుకోకుండా ఆ ఖాళీ టైంని ఇలాగనమాట యూజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ముఖ్యమైన వర్క్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పెండింగ్స్ చేసుకుంటూ ఉంటాను.
ఇంకా ఇప్పుడు ఆల్ట్రేషన్ బట్టలైతే కొన్ని ఉన్నాయి. సో, అవన్నీ కూడా స్టిచ్చింగ్‌కి ఇవ్వాలి. నా డ్రెసెస్ అయితే ఉన్నాయన్నమాట. అట్లాగే బ్లౌజెస్ 2 ఉన్నాయి. ఇంకా సారీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఫాలు, లైనింగ్ ఇదిగో సారీ అనమాట. దీనికి ఫాలు, లైనింగ్ వేయాలి. మిగతావన్నీ కూడా ఆల్ట్రేషన్ చేయాల్సినవన్నమాట. ఇంకా మా ఆపోజిట్‌లో నా ఆంటీ ఉంటారు. మిషన్ అయితే బ్లౌజెస్ ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు. నేను ఆవిడ దగ్గరే ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా ఆల్ట్రేషన్ కానీ ఏమన్నా కావాలంటే అవన్నీ కూడా చేయించుకుంటూ ఉంటానన్నమాట. అయితే నాకు కూడా ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ మిషన్ మీద చేసుకోవడం అంటే అలవాటనమాట. వచ్చు కూడాను. మిషన్ ఉంటే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడల్లా మిషన్ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి అక్కడ ఏమన్నా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే అవన్నీ కూడా చేసేసుకుంటూ ఉంటాను. కానీ ఇక్కడైతే మిషన్ లేదు కాబట్టి ఇలా ఎవరో ఒకరికి వేయవలసి వస్తూ ఉంటుంది ఇటువంటివన్నీ కూడాను. ఇంకా ఇప్పుడొచ్చేసి ఇదిగో ఈవిడనమాట. చూసారు కదా! అదిగో మా ఇల్లు. అలాగనమాట ఆపోజిట్‌లోనే ఉంటాయన్నమాట ఇద్దరివి కూడాను. సో, అందు గురించి చాలా ఈజీగా ఉంటుంది. నాకు బట్టలైతే ఎక్కడికో వెళ్ళి ఇవ్వాలన్నా, ఏ చిన్న పనున్నా సరే అలాగా స్టిచ్చింగ్ పనులు బాధ ఉండదనమాట. ఎదురుగుండానే ఉండడం వల్ల వెంటనే వెళ్ళి ఇచ్చేసి మనకు కావాల్సినప్పుడు తెచ్చుకోవచ్చనమాట. సో, ఇక్కడైతే ఆంటీతో కొంతసేపు మాట్లాడేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెమ్మదిగా ఇంకా టైం అయితే 5:30 అట్లా అయిపోతూ ఉందనమాట. ఇంకా కోలాటం క్లాస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా మీకు అవన్నీ కూడా షూట్ చేసి చూపించలేదు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పిల్లల స్కూళ్ళు, కాలేజెస్ మొత్తం అన్నీ కూడా ఇప్పుడు రెగ్యులర్గా ఓపెన్ అయిపోయి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కదా అందరివి కూడాను. ఇంకా ఇక్కడ మా పాప కాలేజీ నుంచి వచ్చిందనమాట. కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా తనకి స్నాక్స్ ఇచ్చి నేను టీ తీసుకొని వచ్చి ఇంక ఇద్దరు కలిసి కూర్చుండి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా కాలేజీ ఇంకా స్కూలు 2 ఒకటేననమాట మా పాపకైతేను. ఒకటే 2 కలిసి ఉంటాయి. సో, అందు గురించి తనని ఇంకెక్కడికి కూడా మార్చాల్సిన పని లేకుండా అయిపోయిందనమాట. చక్కగా అదే స్కూలు, అదే కాలేజీ తను కంటిన్యూ అయిపోతూ ఉందనమాట. ఇంకా ఫ్రెండ్స్ అయితే కొంతమంది వేరే కాలేజీకి షిఫ్ట్ అయ్యారు. కొంతమంది అయితే ఇదే కాలేజీలో ఉండిపోయారనమాట. ఇంకా కొత్త కొత్త బుక్స్, కొత్త కొత్త లెక్చరర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడాను. సో, ఆ విషయాలన్నీ అనమాట నేను ఇద్దరు కూడా కలిపి కూర్చుని కొంచెం టైం అలాగా చిట్ చాట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. మళ్ళీ కలుస్తాను మంచి వ్లాగ్‌తో. అంతవరకు బాయ్.